సెలా బుక్స్ లెంట్ సీజన్ స్పెషల్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఇది వినయపూర్వకమైన రాజు యొక్క శాశ్వత పాలన, అలాగే దేవుని ప్రేమ గురించిన ఒక సంక్షిప్త వివరణ. అసలు ఈ లెంట్ సీజన్లో లోకంలో రాజులు చూపించే ఆ గొప్ప ఆడంబరాలకు, మన క్రీస్తు చూపిన నిరాడంబరతకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం ఎందుకు అంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక మొదటి విషయానికొస్తే, ఈ లోకంలో రాజులు సాధించే విజయాలు కేవలం తాత్కాలికం. ఉదాహరణకు, షేక్స్పియర్ రాసిన ప్రసిద్ధ నాటకం హెన్రీ ఫైవ్లో చూస్తే, ఇంగ్లాండ్ సాధించిన అజిన్కోర్ట్ యుద్ధం తర్వాత రాజు ఎరుపు, బంగారు రంగులతో మెరిసిపోయే వేదికపై ఎంతో గొప్పగా కనిపిస్తాడు. కాని నిజానికి ఆ విజయాలేవీ శాశ్వతం కావు కదా. ఎంత గొప్ప రాజులైనా సరే ఒకరోజు మరణించక తప్పదు. వాళ్ల రాజ్యాలు కూడా కాలక్రమంలో అలా కనుమరుగైపోతాయి. దీనికి పూర్తి భిన్నంగా మనం గమనించాల్సిన రెండవ అంశం ఏమిటంటే, క్రీస్తు వినయపూర్వక రాక. భౌతిక రాజులకు భిన్నంగా దేవుని రాజ్యాన్ని మనకు అందించడానికి ఆయన ఒక సామాన్య పేదవాడిగా, కేవలం ఒక మానవ శరీరాన్ని వస్త్రంగా ధరించి ఎంతో వినయంతో ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప విషయం కదా. ఇక చివరగా, దయతో కూడిన ఆయన శాశ్వత రాజ్యం గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎంతో దయగల, ప్రేమపూర్వకమైన రాజు. ఆయన పాలనకు ఎప్పటికీ అంతముండదు. చెప్పాలంటే ఇది నిజంగా వాద్యాలు ఊదుతూ ఘనంగా వేడుక చేసుకోవాల్సినంత గొప్ప విషయం. సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, భూలోక రాజుల కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి, కాని క్రీస్తు యొక్క వినయపూర్వకమైన మరియు దయగల పాలన మాత్రమే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు, మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.